జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మో అమ్మో వద్దు వద్దు అమ్మోరు తల్లి అమ్మా అమ్మా అమ్మోరు తల్లి. చూసావా, కాయలు పగులుతూ ఉంటే పడిపోయిన వాళ్ళు ఒక్కొక్కరిగా ఎలా లేచి నిలబడుతున్నారు. అమ్మవారు శాంతిస్తున్నారు అనుకుంటా. ఆపకండి, కొట్టండి. అమ్మా రామ్మా కొట్టమ్మా. చంపేస్తారా నన్ను? వద్దే అమ్మా. అబ్బా ఓరి దేవుడో, కొట్టకండి అమ్మాయి. అమ్మో వద్దు. అబ్బా వద్దు బాబోయ్. సరిగ్గా పెట్టుకో. అమ్మా నీ అబ్బా. అదేంటమ్మా, రాయితో కొట్టమంటే రాయితో కొట్టేశావు. దానివల్ల నేను కూడా చెడిపోయి పాప పనులు చేశానేమో. అందుకే దానికి బుద్ధి వస్తే నాకు వస్తుందని. ఏమిటి? మీరు కూడా కొట్టండి. ఏ వద్దే. అమ్మో కానివమ్మా. రంగనాయకి, అయ్యో చచ్చిందా అమ్మా? రంగనాయకి, అమ్మా స్పృహ తప్పి పడిపోయినట్టుంది. ఏం కంగారు పడుకో. చేసిన ఓవరాక్షన్ చాలు. ఇకలే లేస్తే మళ్ళీ కొడతారు. ఇదంతా కావాలని నువ్వే చేస్తున్నావు కదా. డౌటే ఉంది. ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో, లేదా ఈ ఇల్లు పడగొట్టనని మాటిపో. లేవకపోతే ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. చూస్తాగా. అమ్మా అమ్మా టెన్షన్ పడుకో. డాక్టర్ని పిలిస్తే ఆవిడే లేస్తుంది. అయ్యో అదిగో అమ్మోరు తల్లి అమ్మా. అమ్మా, దుబాయ్లో ఉన్న మా నాన్న ఎప్పుడు వస్తారు? అక్కడ సెలవులు దొరకగానే వచ్చేస్తారమ్మా. వచ్చేసా డాడీని వచ్చేసానమ్మా. మీరు డాడీ ఏంటి? మీరు అంకుల్. అలా అనొద్దు తేజ. అయితే డాడీ అని పిలవాలా? అవును, పూజకి మీ అమ్మ అమ్మాయినప్పుడు నేను నీకు డాడీని ఎందుకు కాకూడదు? ఏం సూర్య? అవును సూర్య, ఆ రోజు హాస్పిటల్లో ఒంటరిగా వెళ్ళి చేరావు. డెలివరీ అయిన తర్వాత ఒక్కదానివే వెళ్ళావా? బిడ్డను తీసుకుని వెళ్ళావా? కన్నబిడ్డ నదులు వెళ్ళటానికి నేనేం కర్కాటకురాన్ని కాదు. బిడ్డని తీసుకుని అంటే కొంపతీసి కౌలు పిల్లలా? మరి నీ దగ్గర ఉన్న బిడ్డేది? ఈ తేజానే ఆ బిడ్డ. మాట్లాడవండి సూర్య. ఏం మాట్లాడాలి? కళ్ళు తెరిచేసరికి నా బిడ్డనెవరో ఎత్తుకుపోయారు. మరి బిడ్డను తీసుకుని వెళ్ళాను అన్నావు. బిడ్డకి దూరమై వెళ్ళాను అన్నాను. నీకలా వినపడినట్టుంది. సూర్య, ఆ నారాయణ ఎప్పుడు తిన్నాడో ఏంటో, వెళ్ళి భోజనం పెట్టు. సరే వదినా.
తేజ నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళి అంకుల్ కన్నం పెట్టిస్తాను. తీసుకో. ఇది నా చెంప పిన్ను కొట్టేసింది. దాంతో ఇదిగో ఈ కారం గిట్ల కొట్టినం. అన్నా రండి. మేడం మీరా? రండి, త్వరగా రండి. పదండి. నారాయణ, ఇదిగో అన్నం తిను. థ్యాంక్స్ అమ్మా. నాకు షుగర్ ఉంది. ఇందాకటి నుంచి లోపల నకనకలాడుతుంది. సారీ అండి, ఆలస్యం అయింది. అయ్యో పర్వాలేదు బాబు. అమ్మా, ఎంతకాలం ఇలా దాక్కుంటూ ఉండాలి? ఇంకొంతకాలం అండి. నేను ఇక్కడే ఉంటే ఆ ఎస్ఐ గాడితో ఏ క్షణమైనా ప్రమాదం రావచ్చమ్మా. రాయ్, ఇక్కడే ఉండండి. మీరు నన్ను బస్ ఎక్కిచ్చారంటే మా ఊరు వెళ్ళిపోతానమ్మా. మాది ఏ ఊరు అన్నది మా కొట్టు దగ్గర కూడా ఎవరికీ తెలియదమ్మా. అదే బెటర్ అనుకుంటా సూర్య. ఈయన ఇక్కడే ఉంటే ఇతనికి కూడా టెన్షన్, మనకు కూడా టెన్షన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.